మేలుకోరు నా భక్తుడగువాడు భక్త జనులకేల పరమగతియు భక్తుడెందు జరిన వరులెంతు వెరువెంట గోవు వెంట దగులు కోడె భంగి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడి యొక్క ఆరాధన కన్నా కూడా గొప్ప గతి మరేదీ కూడా లేదు అంటూ సకల వేద ఇతిహాస పురాణములన్నీ కూడా ముక్తకంఠంగా మనందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఉన్నాయి. మరి ఆ ఉపదేశ సారాన్ని విఖనోమునీంద్రుల వారు కూడా మనకు తెలియజెప్తూ ఉన్నారు. భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోహో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు ఆయన. మరి అటువంటి గొప్పదైనటువంటి కైంకర్యాన్ని మనందరం కూడా ఆచరించాలి. అలా ఆచరిస్తూ ఉంటే చాలట, భగవంతుడు మన కోసము ఏమి చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటాడట. మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే మనం భగవంతుడు వెంట తిరగనవసరం లేదు, భగవంతుడే మన వెంట తిరుగుతూ పరిగెడుతూ ఉంటాడు. మన తిరుమల దివ్యక్షేత్రంలో మనం ఎన్నో చూసి ఉన్నాం కదా. అన్నమాచార్యుల వారి కోసం భగవంతుడే దిగివచ్చినటువంటి క్షణాలు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి పురాణాలు మనందరికీ కూడా చాలు కదా. ప్రత్యక్షంగా ప్రహ్లాదాదులు ఎందరో ఉన్నారు. ఎక్కడో వైకుంఠధామంలో ఉన్నటువంటి వేదాంత వేద్యుడు ప్రహ్లాదుడు కోసం ఎన్ని రూపాలు ఎత్తాడు, ఎన్ని క్షణాలలో కాపాడాడు. ఒక్కటే అర్హత, మన హృదయంలో భగవంతుణ్ణి కనుక మనం పెట్టుకున్నాము అనంటే భగవంతుడు మన కోసం ఎంత దూరమైనా వస్తాడు, ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అదే చెప్తూ ఉన్నారండి. నాకు మేలు కోరు నా భక్తుడగువాడు, భగవంతుడు అంటున్నాడు. నాకు మేలు కోరు నా భక్తుడగువాడు. అయ్యా భక్తులారా, నేను ఒక మాట చెప్తున్నాను వినండి అంటున్నాడు సాక్షాత్తు భగవంతుడే. నేను బాగుండాలి, నేను బాగుంటే లోకమంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఒకానొక ఆలోచన కలిగినటువంటి వారై, నా భక్తులై ఎవరైతే నన్ను నిరంతరం ఆరాధన చేస్తూ ఉంటారో వారికి నాకు మేలు కోరు నా భక్తుడగువాడు భక్త జనులకేల పరమగతియు. అటువంటి భక్తజనులందరికీ కూడా నేను పరమగతిగా నిలబడతాను. వారి యొక్క పరమావధిగా నేనే ఉంటాను. వారి యొక్క పరమ ప్రాప్యమును, పరమ ఫలాన్ని కూడా నేనే అయి ఉంటాను అంటున్నాడు భగవంతుడు. అలా అయి ఏం చేస్తాడట? అలా ఉంటాడు, సరే బాగానే ఉంది. అలా ఉండి మనకేం చేస్తాడు భగవంతుడు అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారండి. భక్తుడెందు జనిన వరులెంత వెనువెంట. ఆ భక్తుడు తన హృదయంలో ఎవరైతే భగవంతుణ్ణి నిలుపుకొని ఉన్నటువంటి వాడు, గోవిందనామాన్ని తన నాలుక మీద నిత్యము కూడా నర్తన చేయిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తన యొక్క భక్తుడు, అతని కోసం వరులెంత వెనువెంట, వెనువెంట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళిపోతాట, అతనితోనే ఉండడానికి ఇష్టపడతాట భగవంతుడు. వైకుంఠమును విడిచేస్తాడు, మొత్తమంతా కూడా విడిచి తన హృదయంలో, ఎవరి హృదయంలో అయితే భగవంతుణ్ణి స్థాపన చేసుకున్నారో వారి కోసం ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళిపోతాట. దానికి ఒక ఉపమానం సాక్షాత్తు భగవంతుడే ఇలా చెప్తూ ఉన్నాడండి. గోవు వెంట తగులు కోడె భంగి. అప్పుడే పుట్టినటువంటి కోడె దూడ తన తల్లి అయినటువంటి ఆవు వెంట, ఆవు ఎటు వెడితే అటు, ఎటు వెడితే అటు తన తోకెమ్మడే ఏ విధంగా అయితే పరిగెడుతూ ఉంటుందో కోడెదూడ,
నన్ను హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి నా భక్తుల వెంట కూడా ఆ కోడె దూడ తన తల్లి అయినటువంటి గోవు వెంట పరిగెట్టినట్టుగా నేను నా భక్తుల వెంట పరిగెడుతూ ఉంటాను అంటున్నాడు. ఎంత గొప్ప ఉపమానం చెప్పారండి. భగవంతుడు కూడా మన కోసం అలా చేస్తాట, మన కోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాట, ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటాట. కానీ దానికి మనకు ఉండవలసినటువంటి అర్హత ఒక్కటే, మన హృదయంలో భగవంతుణ్ణి భక్తి ప్రపత్తులతో స్థాపన చేసుకోవడం. ఈ ఒక్క కార్యము చెయ్యగలిగితే, ఈ కార్యము కనుక మన చేత అయితే చాలు, భగవంతుడు మనతోనే ఉంటాడు, మన కోసం ఏదైనా చేస్తాడు అని సకల పురాణములన్నీ చెప్తున్నాయి. ఇది భగవంతుడి యొక్క వాక్కుగా పెద్దలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సారాన్ని గ్రహిద్దాం. ఈ చైత్రమాసంలో భగవత్ కైంకర్య మార్గంలో ముందుకెడుతూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.